సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ద ఫీల్డ్ బ్రేవ్ వైట్ గురించి, WWE సమ్మర్ స్లామ్ PPV గురించి, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్ గురించి, 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి, ది ట్రైబల్ చీఫ్, ది హెడ్ ఆఫ్ ద టేబుల్ రోమన్ రేన్స్ గురించి, అండ్ ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ద రాక్ రిటర్న్ గురించి. అండ్ గైస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకా కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గురించి. ఎందుకంటే గైస్, మీలో చాలా అంటే చాలా మంది నా కామెంట్స్లో క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, అన్న రీసెంట్లీ మనీ ఇన్ ద బ్యాంక్ PPEలో ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ రియా రిప్లీకి ఓడిపించి రా ఉమెన్స్ టైటిల్ గెలిచింది, అంత బాగానుండే. బట్ నిక్కీ క్రాస్ క్యాష్ చేసింది. అండ్ ఓన్లీ 24 అవర్స్లోనే షార్లెట్ ఫ్లేర్ ఆ రా ఉమెన్స్ టైటిల్ని ఓడిపోయినారు. సో ఎందుకు ఇలా జరిగింది అంటే, షార్లెట్ ఫ్లేర్ ఓన్లీ 24 అవర్స్లోనే ఎందుకు ఓడిపోయినారని వీళ్ళు చాలా మందికి క్వశ్చన్ అడిగినారు. అండ్ ఫైనల్లీ మనకి ఈ క్వశ్చన్ పైన 1 కాదు 2 కాదు మొత్తం 3 రూమర్స్ వచ్చినాయి. అండ్ ఈ 3 రూమర్స్ గురించి నేను మీ అందరూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రూమర్స్ విన్నాక మీ డౌట్స్ అన్ని కంపల్సరీ క్లియర్ అయిపోతాయి. సో చూడండి గైస్, మీరు చాలా మంది గమనించినారు అనుకుంటా. అండ్ అది ఏంటంటే గైస్, చూడండి, షార్లెట్ ఫ్లేర్ వచ్చినప్పుడు, అంటే షార్లెట్ ఫ్లేర్ రీసెంట్లీ మనీ ఇన్ ద బ్యాంక్లో ఛాంపియన్ కాకముందు షార్లెట్ ఫ్లేర్ ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఉన్న కామెంటర్స్ అండ్ ప్రతి ఒక్కరు ఏమంటున్నారు అంటే, షార్లెట్ ఫ్లేర్ 13 టైమ్ వరల్డ్ ఛాంపియన్, అంటే 13 టైమ్ ఛాంపియన్ షార్లెట్ ఫ్లేర్ వచ్చినారని 13 టైమ్స్ అని ఇంట్రొడ్యూస్ చేస్తుండే. అండ్ రీసెంట్లీ మనీ ఇన్ ద బ్యాంక్లో షార్లెట్ ఫ్లేర్ రా ఉమెన్స్ టైటిల్ గెలవగానే 14 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అని చెప్పినారు షార్లెట్ ఫ్లేర్కి 14 టైమ్స్. కానీ రీసెంట్లీ రాలో మీరు గమనించినారు, రీసెంట్లీ రాలో షార్లెట్ ఫ్లేర్ వచ్చినారు. అండ్ షార్లెట్ ఫ్లేర్ రాగానే అక్కడ ఉన్న కామెంటర్ ఏమన్నారు అంటే, లెవెల్ టైమ్ ఛాంపియన్ అని చెప్పినారు. అండ్ షార్లెట్ ఫ్లేర్ రింగ్లో వచ్చి చెప్పినారు, నేను లెవెల్ టైమ్ వరల్డ్ ఛాంపియన్, అంటే నేను 5 టైమ్స్ రా ఉమెన్స్ టైటిల్ గెలిచినాను, అండ్ నేను 5 టైమ్స్ స్మాక్ డౌన్ ఉమెన్స్ టైటిల్ గెలిచినాను, అండ్ నేను 1 టైమ్ ఏమో డివాస్ టైటిల్ గెలిచినాను. సో నేను టోటల్ లెవెల్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ని, అండ్ నా లాంటి ఛాంపియన్ ఎవరు లేరని షార్లెట్ ఫ్లేర్ చెప్పినారు రీసెంట్లీ రాలో. కానీ అందరూ షాక్ అయిపోయినారు, అంటే 14 టైమ్ ఛాంపియన్ కదా, సో ఎందుకు ఓన్లీ లెవెల్ టైమ్ అని చెప్పినారు, చాలా మంది షాక్ అయిపోయినారు. సో దానికి రీజన్ ఏంటంటే, మన WWE చైర్మన్ మిస్టర్ మిక్మ్యాన్ షార్లెట్ ఫ్లేర్ ఖాతాలోకి వెళ్ళి, అంటే షార్లెట్ ఫ్లేర్ అకౌంట్లోకి వెళ్ళి NXT టైటిల్ని తీసేసినారు. అంటే షార్లెట్ ఫ్లేర్ NXT ఉమెన్స్ టైటిల్ని 2 టైమ్స్ గెలిచినారు, అండ్ 1 టైమ్ ఏమో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గెలిచినారు. సో అందుకనే షార్లెట్ ఫ్లేర్కి టోటల్ 13 టైమ్స్, అండ్ రీసెంట్లీ రా టైటిల్ గెలవగానే, రా ఉమెన్స్ టైటిల్ గెలవగానే టోటల్ 14 టైమ్స్ ఛాంపియన్ చెప్పినారు. అండ్ కావాలంటే మీరు మీ స్క్రీన్ పైన చూడొచ్చు, WWE అఫీషియల్ ట్వీట్ చేసింది 14 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ ట్వీట్ చేసింది. కానీ ఒకటేసారి 14 నుంచి ఓన్లీ లెవెల్కి తీసుకొచ్చినారు. ఎందుకంటే మన WWE చైర్మన్ మిస్టర్ మిక్మ్యాన్ NXT టైటిల్స్కి అండ్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్కి ఈ లిస్ట్లో, అంటే వరల్డ్ ఛాంపియన్ లిస్ట్లో కౌంట్ చేయరంట. సో అందుకని షార్లెట్ ఫ్లేర్ ఇప్పుడు టోటల్ లెవెల్ టైమ్ వరల్డ్ ఛాంపియన్. అండ్ గైస్ అంతేకాదు, ఇది రూమర్స్ కాదు, ఇది నిజం. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ రూమర్స్ గురించి చెప్తాను. అండ్ ఆ రూమర్స్ ఏంటంటే, ఫస్ట్ రూమర్ ఏంటంటే, WWE ఏదో ఒకటి చేసి షార్లెట్ ఫ్లేర్కి అలా డాడ్ రిక్ ఫ్లేర్ లెవెల్లో, అంటే రిక్ ఫ్లేర్ 16 టైమ్ వరల్డ్ టైటిల్ గెలిచినారు, అండ్ షార్లెట్ ఫ్లేర్ ఇప్పుడు లెవెల్ టైమ్స్. సో WWE ఏదో ఒకటి చేసి ఇద్దరికి సమానం చేద్దాం అనుకుంటున్నారంట. సో అందుకనే షార్లెట్ ఫ్లేర్ రీసెంట్లీ టైటిల్ గెలిచినారు, అండ్ చాలా ఈజీలీ ఓడిపోయినారు. ఎందుకంటే వీళ్ళు టైటిల్ గెలవడం ఓడిపోవడం చూస్తలేరు, జస్ట్ షార్లెట్ ఫ్లేర్కి ఏదో ఒకటి చేసి 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ చేయాలనుకుంటున్నారు. సో అందుకని చాలా ఈజీలీ గెలిచినారు, అండ్ చాలా ఈజీలీ ఓడిపోయినారు. సో ఇది ఫస్ట్ రూమర్. సెకండ్ రూమర్ ఏంటంటే, నిక్కీ క్రాస్కి WWE చాలా మంచి పుష్ చేయాలనుకుంటున్నారంటే, ఎందుకంటే నిక్కీ క్రాస్ ఇప్పుడు ఒక సూపర్ హీరో క్యారెక్టర్లో ఉన్నారు. అండ్ ఆ సూపర్ హీరో క్యారెక్టర్ ఐడియా మిస్టర్ మిక్మ్యాన్కి చాలా నచ్చిందంట. ఎందుకంటే ఆ సూపర్ హీరో క్యారెక్టర్ మర్చెండైజ్ చాలా ఎక్కువ సేల్ అవుతాయి, చాలా ఎక్కువ లాభం అవుతాయి WWEకి. సో అందుకని మిస్టర్ మిక్మ్యాన్ కావాలని పుష్ ఇచ్చినారంట నిక్కీ క్రాస్. కానీ మనకు కొన్ని రూమర్స్ వచ్చినాయి. సో ఈ సెకండ్ రూమర్. అండ్ థర్డ్ రూమర్ ఏంటంటే మీరు షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, షార్లెట్ ఫ్లేర్ అండ్ ఆండ్రాడే కపుల్స్ అంటే వాళ్ళు లివింగ్లో ఉంటారు. అండ్ గాయస్ అంతేకాదు, రీసెంట్లీ మన గుర్తుండవచ్చు, నేను మీ అందరికి ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే,
షార్లెట్ ఫ్లేర్ మనకి AEW ఎరీనాలో కనిపించినారని నేను మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను. సో ఎక్కడ ఇది ఒక పనిష్మెంట్ అంటే షార్లెట్ ఫ్లేర్ AEW ఎరీనాలో వెళ్ళినారు అండ్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అందుకని ఎక్కడ నుంచి ఒక చిన్న పనిష్మెంట్ కావచ్చు. అందుకనే షార్లెట్ ఫ్లేర్ అకౌంట్లోకి వెళ్ళి 3 టైటిల్స్ని రిమూవ్ చేసినారు అండ్ 14 నుంచి ఓన్లీ లెవెల్ టైం వరల్డ్ ఛాంపియన్ ఇంట్రొడ్యూస్ చేసినారు. సో ఎక్కడ ఒక చిన్న పనిష్మెంట్ కావచ్చు అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. ఈ 3 రూమర్స్లో మీ ప్రకారం ఏ రూమర్ నిజమో ఏ రూమర్ అబద్ధమో మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం NXT ఛాంపియన్ కైరన్ క్రాస్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ రాలో డెబ్యూ మ్యాచ్లో అంటే కైరన్ క్రాస్ డెబ్యూ మ్యాచ్లోనే కైరన్ క్రాస్ ఓడిపోయినారు. జెఫ్ హార్డీ ఓడిపించేసినారు అంటే చీట్ చేసి ఓడిపించినారు. బట్ కైరన్ క్రాస్ ఓడిపోయినారు ఆ మ్యాచ్లో. అండ్ కైరన్ క్రాస్ ఓడిపోగానే మీరు చాలా మంది కామెంట్ చేసి ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు కైరన్ క్రాస్ ఎందుకు ఓడిపోయినారు, WWE కైరన్ క్రాస్ కింద బేకార్గా ఎందుకు బుక్ చేసిందని మీరు చాలా మందికి క్వశ్చన్ అడిగినారు. అండ్ ఫైనల్లీ మనకి క్వశ్చన్ పైన ఒక పెద్ద రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ఏంటంటే WWE కావాలనే కైరన్ క్రాస్కి ఓడిపించిందంట ఆ మ్యాచ్లో. ఆన్ గైస్ అంటే WWE కావాలనే కైరన్ క్రాస్ కొంచెం బేకారా బుక్ చేసిందంట. ఎందుకంటే కైరన్ క్రాస్ NXTలో కంటిన్యూగా గెలుస్తున్నారు, అన్డిఫీటెడ్ ఛాంపియన్, అంత బాగానే ఉంది కరెక్టే. కానీ అదే ఫ్లోలో ఒకవేళ రాలో వస్తే అది అంత సెట్ కాదంట. అండ్ ఒకవేళ కైరన్ క్రాస్ ఓడిపోతే కైరన్ క్రాస్ లోపల ఉన్న రాక్షసుడు, కైరన్ క్రాస్ లోపల ఉన్న రియల్ బీస్ట్ బయటికి వస్తాడంట. అండ్ ఆ బీస్ట్ ఆ రాక్షసుడు మంచి మంచి సూపర్ స్టార్కి ఓడిపించేస్తాడు. సో అందుకనే అంటే WWE ఆ టైప్లో స్టోరీ లైన్ చూపించాలనే కైరన్ క్రాస్కి ఓడిపించిందని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో అందుకని కైరన్ క్రాస్ ఆ మ్యాచ్ అయిపోగానే జెఫ్ హార్డీకి ఒక వార్నింగ్ ఇచ్చినారు. సో దీని అర్థం ఏంటంటే కైరన్ క్రాస్ మనకి ఇన్ ఫ్యూచర్ ఇంకా డేంజరస్గా కనిపిస్తారు. అండ్ WWE కైరన్ క్రాస్కి ఇన్ ఫ్యూచర్లో చాలా అంటే చాలా సాలిడ్గా బుక్ చేస్తాయంట, చాలా జబర్దస్త్ పుష్ ఇస్తుందని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ద ఫీల్డ్ బ్రే వైట్ గురించి. ఎందుకంటే గైస్ మీరు చాలా మంది నాకు మన ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్లో, మన 2K20 లైవ్ స్ట్రీమ్లో చాలా అంటే చాలా క్వశ్చన్ అడుగుతారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే ద ఫీల్డ్ బ్రే వైట్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు, ద ఫీల్డ్ పైన అప్డేట్ అని వీళ్ళు చాలా అంటే చాలా మంది నాకు చాట్ చేస్తూనే ఉంటారు. అండ్ గైస్ ఫైనల్లీ ఈ రోజు మనకి మళ్ళొకసారి ద ఫీల్డ్ పైన ఒక రూమర్ వచ్చింది. అండ్ మనకు వచ్చిన కొన్ని రూమర్ ప్రకారం ద ఫీల్డ్ మెడికలీ క్లియర్ లేరంట. అంటే మెడికల్ అంటే ఇప్పుడు అది ఏదైనా కావచ్చు, అంటే అది ఇంజురీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ మెడికలీ క్లియర్ లేరంట. సో అందుకనే మనకి ద ఫీల్డ్ బ్రే వైట్ మనకి WWEలో కనిపిస్తలేరంట. లైక్ కీతిలి అంటే కీతిలి మనకి ఒకటిసారి WWEలో కనిపించలేదు, అంటే మెడికలీ క్లియర్ లేరని మనకి రూమర్స్ వచ్చినాయి. అండ్ కీతిలి మనకి WWEలో కనిపించలేదు కొన్ని మంత్స్ వరకు. సేమ్ ఆ టైపే ద ఫీల్డ్ బ్రే వైట్ మనకి కనిపిస్తలేరని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు అది మెంటల్ ఇష్యూవి కావచ్చు. ఎందుకంటే నేను మీ అందరికి ఇంతకుముందు ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే ద ఫీల్డ్ బ్రే వైట్ ఏదో మెంటల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారని నేను మీ అందరికి ముందే అప్డేట్ ఇచ్చినాను. బట్ కన్ఫర్మ్ రిపోర్ట్స్ ఏం రాలేదు. అండ్ ఇప్పుడు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ద ఫీల్డ్ మెడికలీ క్లియర్ లేరంట. అండ్ గైస్ అంతేకాదు ద ఫీల్డ్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ద ఫీల్డ్ బ్రే వైట్ చాలా అంటే చాలా తొందరలోనే మనకి WWEలో కనిపిస్తారంట. ఆన్ గా చూడండి, అంటే మెడికలీ క్లియర్ లేరు అందుకని మనకి WWEలో కనిపించని రూమర్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు మెడికలీ క్లియర్ అయిపోవచ్చు అంట. ఎందుకంటే ద ఫీల్డ్ బ్రే వైట్ ఆగస్ట్ 9th రోజు కాకపోయే రా అంటే మన కోసం 10th. సో ఆగస్ట్ 10th రోజు కాకపోయే రా కోసం అడ్వర్టైజ్ ఉన్నారు టికెట్స్ పైన. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ వస్తున్నారు. సో టికెట్స్ పైన వాళ్ళు అంటే ఆ షోలో ఏం స్పెషల్ ఉందో దాని గురించి రాస్తారు. సో ఆ టికెట్స్ పైన మన ద ఫీల్డ్ కనిపిస్తున్నారంట. సో ఆగస్ట్ 10th రోజు కాకపోయే రా ద ఫీల్డ్ బ్రే వైట్ వస్తున్నారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. బట్ WWE అఫీషియల్లీ కన్ఫర్మ్ చేయలేదు. కానీ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మనకు ద ఫీల్డ్ బ్రే వైట్ ఆగస్ట్ 9th 10th అని కాదు, ఒకవేళ అంత మంచిగా ఉంటే చాలా తొందరలోనే మనకి WWEలో కనిపిస్తారంట. అది మేబీ ఈ మంత్వి కావచ్చు, చెప్పలేము. బట్ చాలా తొందరలోనే మనకి WWEలో కనిపిస్తారంట. సో ఇప్పుడు మనం మాట్లాడదాం సమ్మర్ స్లామ్ PPV గురించి. ఎందుకంటే గాయస్ నేను ఈరోజే మన 2K20 లైవ్ స్ట్రీమ్ అంటే మన రాధ్యాడ్ గేమర్లో నేను లైవ్ స్ట్రీమ్ చేయగానే వీళ్ళు కొంతమంది చాట్ చేసినారు. అండ్ ఏమైనా చాట్ చేసినారంటే మనకి ఈసారి సమ్మర్ స్లామ్ PPV థియేటర్స్లో చూడండి దొరుకుతాయంట కదా అని వీళ్ళు కొంతమంది కామెంట్ చేసినారు. సో చూడండి గాయస్, థియేటర్స్లో సమ్మర్ స్లామ్ PPV చూడొస్తే మనకి రూమర్స్ వస్తున్నాయి. కరెక్ట్ అంటే రూమర్ కాదు, కన్ఫర్మ్ అప్డేటే. సమ్మర్ స్లామ్ మనకి ఈసారి థియేటర్స్లో చూడండి దొరుకుతాయంట. కానీ మన థియేటర్స్లో కాదు, ఆలా కంట్రీలో. ఓకే, వీళ్ళు చాలామంది ఒక చిన్న డౌట్ ఉండే, అంటే వీళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే మన కంట్రీలో అనుకున్నారు. బట్ మన కంట్రీలో కాదు, ఆలా కంట్రీలో అంటే USA ఆలా కంట్రీలో థియేటర్స్లో సమ్మర్ స్లామ్ PPV వాళ్ళకి చూడడానికి దొరుకుతాయంట.
అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే మన కంట్రీలో మనకి థియేటర్స్లో చూడకినా దొరకవచ్చు. బట్ ప్రెసెంట్ కోసం మన కంట్రీ అని కన్ఫర్మ్ కాలేదు, ఓన్లీ ఆల కంట్రీ అనే కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే మీకు తెలుసు టైమింగ్ ప్రాబ్లం, అంటే ఆల కంట్రీలో నైట్లో వస్తుంది సమ్మర్ స్లామ్, సో వాళ్ళు థియేటర్స్లో చూసినా నడుస్తుంది. బట్ మన కంట్రీలో మార్నింగ్ వస్తుంది 5:30కి. సో టైమింగ్ సెట్ కాదని మేబీ ఆ రీజన్ వల్ల మనకి థియేటర్స్లో చూడని దొరుకుతలే అనుకుంటా. మేబీ ఒకవేళ అంత మంచిగా ఉంటే చెప్పలేము, WWE మన ఇండియాలో థియేటర్స్లో షో చేస్తుంది. బట్ ఒక టైమింగ్ ప్రాబ్లం వల్లనే కొంచెం డౌట్ అనిపిస్తుంది. బట్ ప్రెసెంట్ కోసము ఆ థియేటర్స్ అనేది మన కంట్రీ కాదు, ఆల కంట్రీ అని మనకి అప్డేట్ వచ్చింది. ఓకే, అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, అండ్ అది ఏంటంటే ఇంతకుముందు రెస్ల్మేనియా మనకి మన ఇండియాలో థియేటర్స్లో అంటే ఒక 2-3 థియేటర్స్లోనే చూడని దొరికింది. సో మేబీ చెప్పలేము, చూద్దాం, ఏదున్నా మనకి అది ఫ్యూచర్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk గురించి. ఎందుకంటే గైస్ మీరు కొంతమంది కామెంట్ చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే అన్న CM Punk AEWలో వెళ్తున్నారా, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, నిజమా అబద్ధమా అని మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో చూడండి గైస్, నేను మీ అందరికీ లైవ్ స్ట్రీమ్లో ఇప్పుడు కాదు, ఒక నెల నుంచే అప్డేట్ ఇస్తున్నాను. అండ్ అది ఏంటంటే CM Punk ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తారంట. కానీ అది ఇప్పుడు WWE కావచ్చు, లేదంటే AEW కావచ్చు, ఎందుకంటే CM Punk ప్రో రెస్లింగ్లో రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ వస్తాయని నేను మీ అందరికీ ఆల్రెడీ రీసెంట్లీ మన లైవ్ Q&A వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అదే అప్డేట్ వచ్చింది గాయస్, అంటే ఈ అప్డేట్ ఇప్పటి నుంచి కాదు, ఒక నెల నుంచి వచ్చింది. కానీ మీకు ఇప్పుడు తెలిసినట్టుంది. అండ్ నేను మీ అందరికీ ఆల్రెడీ లైవ్లో చెప్పినాను, బట్ మీలో కొంతమంది లైవ్ మొత్తం చూడాలనుకుంటా. సో చూడండి, CM Punk ప్రో రెస్లింగ్లో రిటర్న్ చేస్తారంట. కానీ ఇప్పుడు అది AEW కావచ్చు, లేదంటే WWE కావచ్చు. కానీ రూమర్స్ ప్రకారం AEW 70% అంట, అండ్ 30% ఛాన్సెస్ ఉన్నాయంట WWEలో. సో ఇప్పుడు అది ఏది ఉన్నా ఇది లేకున్నా మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. బట్ రూమర్స్ ప్రకారం 70% CM Punk AEWలో వెళ్తారంట. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే 20-30% మనకి WWEలో కనిపిస్తారంట. సో గైస్ ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ డానియల్ బ్రాన్ పైన మీలో కొంతమంది కామెంట్ చేసినారు. సో చూడండి గాయస్, నేను అందరికీ ఆల్రెడీ మన లైవ్లో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే డానియల్ బ్రాన్ ఇప్పుడు WWEతో కాంట్రాక్ట్లో లేరు, అండ్ 90 days నాన్ కంప్లీట్ క్లాస్ ఉంటుంది. సో అందుకని మనం డానియల్ బ్రాన్ వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపిస్తలేరు. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే డానియల్ బ్రాన్ మనకి WWEలో కనిపిస్తారు, అంటే మనకి AEWలో కనిపిస్తారని నేను మీ అందరికీ ఆల్రెడీ ఎప్పుడో మన లైవ్ స్ట్రీమ్లో అండ్ మన రీసెంట్లీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అదే జరుగుతుంది. అండ్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఒకవేళ అంత మంచిగా ఉంటే WWE అంట, లేదంటే మనకి 70-80% డానియల్ బ్రాన్ AEWలో కనిపిస్తారంట. ఎందుకంటే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం డానియల్ బ్రాన్ సీక్రెట్లీ అంటే AEWతో లోపల ఏదో కాంట్రాక్ట్ సైన్ చేసినారంటే. ఇప్పుడు అది ఏది ఉన్నా ఇది లేకున్నా అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, రీసెంట్లీ జాన్ సీనా రిటర్న్ చేసినారు మన ఇన్ ద బ్యాంక్లో, రోమన్ రేన్స్ ఫేస్ ముందు వచ్చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు, దాని తర్వాత నెక్స్ట్ రాలో జాన్ సీనా ఛాలెంజ్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ ఒక బ్యాడ్ వర్డ్ చెప్పినారు. అండ్ ఆ బ్యాడ్ వర్డ్ గురించి నేను ఆల్రెడీ మన విలన్ బై నేచర్ గేమింగ్ ఛానల్ చెప్పినాను. అంటే ఆ బ్యాడ్ వర్డ్ మనం ఈ ఛానల్లో మాట్లాడలేము. సో ఆ బ్యాడ్ వర్డ్ ఏందో నేను మీ అందరికీ అంటే తిట్టినారు జాన్ సీనా. సో ఏమైనా తిట్టినారో అది నేను మన విలన్ బై నేచర్లో చెప్పినాను. సో జాన్ సీనా తిట్టేసినారు రోమన్ రేన్స్కి రాలో, దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ దాని తర్వాత ఏమైందంటే USA నెట్వర్క్ వాళ్ళు, అంటే రా USA నెట్వర్క్ పైన వస్తుంది. సో USA నెట్వర్క్ వాళ్ళు ఏం చేసినారంటే ట్విట్టర్లో పాల్ హేమన్కి ట్యాగ్ చేసినారు. అండ్ పాల్ హేమన్కి అలా ఒక క్వశ్చన్ అడిగినారంటే, హే పాల్ హేమన్, మాకు తెలుసు నువ్వు ఫ్రైడేస్లో అంటే నువ్వు ఫాక్స్ నెట్వర్క్ పైన స్మాక్డౌన్లో పనిచేస్తాను, మాకు బాగా తెలుసు, బట్ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని. అంటే జాన్ సీనా రాలో నీ ట్రైబల్ చీఫ్ గురించి మాట్లాడింది కదా. సో దీనిపై నీ ఆన్సర్ అంటే నీ రియాక్షన్ ఏముందని వాళ్ళు పాల్ హేమన్కి అడిగినారు USA నెట్వర్క్ వాళ్ళు. సో పాల్ హేమన్ USA నెట్వర్క్కి ఒక జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ ఆ ఆన్సర్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో పాల్ హేమన్ ఏమని ట్వీట్ చేసినారంటే, నేను ఒక స్పెషల్ కౌన్సిల్ని టు ద ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి, నేను ఒక స్పెషల్ కౌన్సిల్ని అండ్ హ్యాస్ ఏ స్పెషల్ కౌన్సిల్ నేను మీకు ఇన్వైట్ చేస్తున్నాను. ఐ ఇన్వైట్ యువర్ నెట్వర్క్ అంటే ఓపెన్లీ పాల్ హేమన్ USA నెట్వర్క్కి ఇన్వైట్ చేస్తున్నారు. సో పాల్ హేమన్ ఏమన్నారు అంటే, నేను మీ నెట్వర్క్కి ఇన్వైట్ చేస్తున్నాను అండ్ మీరు దిస్ ఫ్రైడే అంటే మీరు USA నెట్వర్క్ అంటే మీరు ఈ ఫ్రైడే అంటే మన కోసం సాటర్డే, సో మీరు సాటర్డే స్మాక్ డౌన్ చూడండి, మీకు తెలిసిపోతుంది. అంటే మా ఆన్సర్ ఏముందో అంటే మేము వర్డ్స్లో ఆన్సర్ ఇస్తున్నామా, అంటే మేము మాటలతో ఆన్సర్ ఇస్తామా, లేదంటే మేము యాక్షన్తో ఆన్సర్ ఇస్తామా, అంటే మేము ఏం చేస్తామో అది మీకు తెలిసిపోతుంది అని పాల్ హేమన్ ఒక టైప్లో USA నెట్వర్క్కి ఇన్వైట్ అంటే ఒక టైప్లో ఎక్కిరిచేసినారు USA నెట్వర్క్కి. సో అందుకని గైస్ మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే రేపు స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ అటాక్ చేస్తారంట
జాన్ సీనా పైన. కానీ guys చూడండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను మీ అందరికీ అప్డేట్ చేసిన. అండ్ అది ఏంటంటే రేపు కాకపోతే స్మాక్ డౌన్లో జాన్ సీనా వస్తున్నారు. సో మీరు కొంచెం మిస్ చేయకుండా రేపటి స్మాక్ డౌన్కి. సో అందుకని మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆ రూమర్స్ ప్రకారం మేబీ జాన్ సీనా అటాక్ చేస్తారంట రోమన్ రైన్స్ పైన, లేదంటే రోమన్ రైన్స్ అటాక్ చేస్తారంట జాన్ సీనా పైన. అండ్ ఒకవేళ అటాక్ ఏం కాకపోతే ఇద్దరు ఫేస్ టు ఫేస్ కంపల్సరీ వస్తారంట. అండ్ మనకి ఇలా మధ్యలో ఏదైనా ఒక సెగ్మెంట్ చూడండి దొరుకుతాయని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గాయస్ చూడండి ఇప్పుడు అది ఏది ఉన్నా ఏది లేకున్నా అది మనకి రేపు స్మాక్ డౌన్ తెలిసిపోతుంది. అండ్ గాయస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ గురించి. ఎందుకంటే గాయస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ద రాక్ సర్వైవర్ సిరీస్లో కనిపిస్తారంట. రూమర్స్ ప్రకారం అంటే WWE అఫీషియల్లీ కన్ఫర్మ్ చేయలేదు, కానీ జస్ట్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ రూమర్స్ ప్రకారం మనకి ద పీపుల్ ఛాంప్ ద రాక్ మనకి ఈసారి సర్వైవర్ సిరీస్ PPEలో కనిపిస్తారంట. ఎందుకంటే సర్వైవర్ సిరీస్లో రాక్కి 25 years కంప్లీట్ అయిపోతున్నాయి. సో అందుకని ఆ 25 years సెలబ్రేట్ చేయడానికైనా ద రాక్ వస్తారంట. అండ్ గాయస్ చూడండి ఇప్పుడు నాకు తెలుసు మీలో చాలా మంది అయినా సర్వైవర్ సిరీస్ ఎప్పుడు ఉందని మీలో చాలా మంది అడుగుతారు. సో సర్వైవర్ సిరీస్ మనకి ఎవ్రీ ఇయర్ నవంబర్లో చూడండి దొరుకుతాయి. సో ఈసారి నవంబర్లో కాకపోయే సర్వైవర్ సిరీస్లో ద రాక్ వస్తారంట. అండ్ గాయస్ అంతేకాదు ద రాక్ వచ్చినారంటే కంపల్సరీ రోమన్ రైన్స్ అండ్ ద రాక్ ఫేస్ టు ఫేస్ వస్తారు. అండ్ ఇలా మధ్యలో నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం మ్యాచ్ కన్ఫర్మ్ కావచ్చు అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే జిమీ ఊసో రాక్ వర్సెస్ జే ఊసో అండ్ రోమన్ రైన్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగవచ్చు అంట రెసల్మేనియా, లేదంటే ఒక 1-on-1 మ్యాచ్ జరుగుతాయని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఇప్పుడు మీ నా కామెంట్స్ 100% చెప్పండి. ఒకవేళ నిజంగానే రాక్ రిటర్న్ చేస్తే అండ్ ఒకవేళ నిజంగానే రోమన్ రైన్స్ ఫేస్ టు ఫేస్ అంటే రోమన్ రైన్స్ అండ్ ద రాక్ ఫేస్ టు ఫేస్ వచ్చేస్తే అండ్ ఇలా మధ్యలో మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయితే మీరు ఏం మ్యాచ్ చూడాలనుకుంటున్నారు? అంటే మీరు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు ఒక 1-on-1 మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గాయస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.